పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత 20 ఏళ్లుగా వరుసగా రెండవసారి అక్కడ అధికార పార్టీ గెలవలేదు. ఇక సెంటిమెంట్ ను బ్రేక్ చేసి చరిత్ర తిరగరాయాలని సీఎం రంగస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీకే ఎంట్రీతో రసవత్తరంగా పుదుచ్చేరి ఎన్నికలు మారాయి. జయాపజయాలను శాసించే కింగ్ మేకర్ గా ఇప్పుడు విజయ్ ఉన్నాడు. ఇతర పార్టీలోని కీలక నేతలను ఆకర్షిస్తూ విజయ్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ముఖ్యమంత్రి రంగస్వామికి వ్యక్తిగత ఇమేజ్, సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి. నకిలీ ఔషధాల కుంభకోణంపై ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వానికి మైనస్ గా మారాయి. అవినీతి, శాంతి భద్రతల నిర్వహణలో రంగస్వామి వైఫల్యం కనిపిస్తూ ఉంది. ఇక పుదుచ్చేరిలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్, డిఎంకే కూటమి బలంగా ఉండటం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర హోదా, నిరుద్యోగం వంటి అంశాలు ఇక్కడ ప్రధాన అజెండాగానైతే మారటం జరిగింది. కాకపోతే పుదుచ్చేరి ఇప్పటి వరకు కూడా 2 సార్లు ఏ అధికార పార్టీ కూడా గెలవలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ అధికారం అనేది మారుతూ ఉంటుంది. ఈసారి చరిత్ర ఎలాగైనా తిరగరాయాలి, ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలంటూ కూడా సీఎం రంగస్వామి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, పుదుచ్చేరిలో ఈసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేకపోతే తిరగ రాస్తారా? రేణు, పుదుచ్చేరి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. దాదాపు 30 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఇక్కడ మరో 3 మాత్రం అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు నామినేటెడ్ సభ్యులుగా ఎన్నుకుంటారు. మొత్తం అసెంబ్లీలో 33 మంది సభ్యులు ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో గెలిచిన ఎన్ఆర్ఐ కాంగ్రెస్, ఇటు బీజేపీ కూటమి మరోసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గత 20 ఏళ్లలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలిచిన నేపథ్యంలో ఒకసారి కాంగ్రెస్ స్టాలిన్ కూటమి గెలిస్తే మరోసారి బీజేపీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో అయితే 2016 ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో గెలిచిన రంగస్వామి అయితే పుదుచ్చేరి అభివృద్ధిలో ప్రధాన భాగస్వామి అయ్యారు. మరో విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్ నేపథ్యంలో భాగంగా అయితే పుదుచ్చేరి ఎక్కువ శాతం నిధుల మీద కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతము. అయితే ఇక్కడ గత దశాబ్దాల కాలం నుంచి పుదుచ్చేరిని రాష్ట్రం చేయాలంటూ డిమాండ్ ఉంది. అయితే ఆ డిమాండ్ ను కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ రంగస్వామి ఏదైతే సీఎం రంగస్వామి ఎన్డీఏ బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర హోదా సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. నిరుద్యోగము, మరోపక్క ఏదైతే నకిలీ మందుల కుంభకోణం, ఇలా వరుస సంఘటనలు కూడా ఇటు బీజేపీని, అటు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ సీఎం రంగస్వామిని ప్రధానంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. వచ్చే ఈ ఎన్నికల్లో మే 9న జరగబోయే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడానికి రంగస్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకి విజయ్ తో పాటు ఎన్టీకే మరొక పార్టీ వరుసగా ఒక 3 కొత్త పార్టీలు ఆవిర్భావించడం, ఈ పార్టీల ఎఫెక్ట్ తో నేరుగా రంగస్వామి కోటలకు బీటలు వాడతాయంటూ ఒక రాజకీయ చర్చ అయితే ప్రారంభమైంది. ఎందుకంటే టీవీకేలో ఏదైతే అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ, మరోపక్క డిఎంకే, ఈ 3 పార్టీల్లో సీట్లు రాని వారు నేరుగా విజయ్ పార్టీలో చేరిన నేపథ్యం ఉంది. బీజేపీ నుంచి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ఇటు టీవీకేలో చేరారు. దాదాపు 30 అసెంబ్లీ స్థానాల్లో కూడా విజయ్ పోటీకి దిగడంతో ఇక్కడ రసవత్తరంగా ఎన్నికలు జరిగే అవకాశం. ఎందుకంటే ఇక్కడ విజయ్ ఎన్నికల్లో ఓట్లు గెలిస్తే అది ఏ కూటమికి ఉపయోగపడుతుందా, లేక విజయే ఇక్కడ కింగ్ మేకర్ అవుతారా? దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు ఉండే చోట 4-5 సీట్లు ఒకవేళ అదృష్టం బాగుండి విజయ్ గెలిస్తే మాత్రం విజయ్ ఖచ్చితంగా పుదుచ్చేరిలో కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి అందుతున్న సర్వేల్లో కొంత మేరకు ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపినా చివరికి ఈ త్రిముఖ పోటీలో హంగు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ ఒకవైపు ప్రచారం నడుస్తుంది. ఇక్కడ స్టాలిన్ ఇటు కాంగ్రెస్ స్టాలిన్ కూటమి కూడా బలంగా ఉండడం, వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఈ ఎన్నికల్లో రాబోయే పుదుచ్చేరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఒక చర్చ, మరొక ప్రభుత్వం పైన కూడా అసంతృప్తి, నేరుగా అవినీతి అంశాలతో పాటు రాష్ట్ర హోదా సాధించలేదనే అసంతృప్తి, కేంద్రంలో బీజేపీతో కలిసి ఉండడం, ఆ రాష్ట్రం సుదీర్ఘకాలం నుంచి డిమాండ్ చేస్తున్న రాష్ట్ర హోదా ఇవ్వకపోవడం కూడా ఒక రకంగా పుదుచ్చేరి ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయితే ఈ మే 9న జరిగే ఎన్నికలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మనం వేచి చూడాలి. అంటే కిరణ్, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద ఏదైతే అసంతృప్తి ఉంది పుదుచ్చేరి
అంటే రాష్ట్రాన్ని సాధించుకోలేకపోవటం కానీ మళ్ళీ బీజేపీ మీద ఈ విషయంలో కూడా అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో బీజేపీతో అంటగాగుతూ ఉన్న నేపథ్యంలో కూడా అంటే అధికార పార్టీ ఇప్పుడు ఏదైతే సెంటిమెంట్ని బ్రేక్ చేయాలని చూస్తుందో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయగలదా, ఈ అసంతృప్తితో చేయలేదా? రేణు, ఇక్కడ అసంతృప్తిని బ్రేక్ చేయడం అనేది కూడా ఆషామాషి కాదు. ఎందుకంటే గత 20 ఏళ్ల చరిత్ర మనం ఒకసారి చూసినప్పుడు వరుసగా ఒకసారి గెలిచిన పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వకపోవడం కూడా ఇక్కడ ప్రధాన అంశం. ఎందుకంటే తమిళనాడులో కూడా మనం చూసాము, వరుసగా గత కొన్నేళ్ల నుంచి ఒకసారి డిఎంకే గెలిస్తే మరోసారి అన్నా డిఎంకే గెలిచిన నేపథ్యం ఉంది. అయితే 2011 తర్వాత జయలలిత వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది. కానీ డిఎంకే ప్రభుత్వం ఇప్పటికి కూడా 2 సార్లు గెలిచిన నేపథ్యం లేదు. అదే విధంగా పుదుచ్చేరిలో కూడా రెండోసారి ఒకసారి గెలిచిన ఇప్పుడు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ రంగస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ ముఖ్యమంత్రులు మార్చడం, ప్రభుత్వాలను మార్చడం తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరిలో కానీ సర్వసాధారణంగా జరుగుతుంది. ఒక్కసారి మనము ఇక్కడ రంగస్వామికి ఎదురైన సవాళ్ళను కూడా ఒకసారి మనం గమనిద్దాం. రేణు, రాష్ట్ర హోదా ఇవ్వకపోవడము, క్యాబినెట్ లో ఒక మహిళ, ఏకైక మహిళ ప్రియాంగాను కేబినెట్ నుంచి తొలగించడము, ప్రధానంగా ఎన్నికైన ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారాలు ఉండకపోవడం. ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఈ సగం అధికారాలు కేంద్రం చేతిలో ఉంటాయి, సగం ముఖ్యమంత్రి చేతిలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు. అయినప్పటికీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర హోంశాఖ శాసిస్తుంది. మరోపక్క నిరంతరం కేంద్రంపై ఏదైతే అభివృద్ధి నిధుల కోసం కావచ్చు, సంక్షేమ పథకాల నిధుల కోసం కూడా కేంద్రం పైన ఆధారపడి ఉండడం. ఇప్పుడు ప్రధానంగా ఎన్ఆర్సీ బీజేపీ రెండు కలిసి కూడా ఏదైతే రంగస్వామి బీజేపీ పొత్తు ఉండడం, మరోపక్క ఈ ఎన్నికల్లో ఎన్టీకేతో పాటు విజయ్ మరో కొత్త పార్టీ పోటీ చేయడం కూడా ప్రధానంగా కూటమికి బీటలు వారే అవకాశం ఉంది. ఎందుకంటే రంగస్వామికి మంచి పేరు ఉండడం కాకుండా, నిజాయితీ పరుడే కాకుండా ఆయన కూడా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఒక చెండిపట్టి అనే అసెంబ్లీ స్థానంలో నేరుగా కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీ వైద్యలింగం పోటీ చేస్తున్నారు. సీఎం రంగస్వామి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరిలో ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి 2 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితులు వస్తున్నాయి. మొత్తం మనం పుదుచ్చేరి ఎన్నికల వ్యవహారం మనం గమనించినప్పుడు ఇప్పుడు కొత్త పార్టీలు కానీ ఇటు విజయ్ కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పుదుచ్చేరి కోటను ఏదైతే రంగస్వామి కోటను విజయ్ బద్దలు కొడతానంటూ ఒక రాజకీయంగా ఒక విశ్లేషణ జరుగుతుంది. మరోపక్క బీజేపీతో కలిసి ఉండడం వల్ల రాష్ట్ర హోదా సాధించకపోవడం, నిధుల సమస్య రావడం, మరోపక్క ప్రతి అంశానికి కేంద్రం పైన ఆధారపడి ఉండడంతో పుదుచ్చేరిలో ప్రభుత్వాలు మారే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల చర్చ నడుస్తుంది. అయితే ఈ నెల 9వ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఫలితాలు వస్తాయి. అయితే అప్పటి వరకు వేచి చూడాల్సిందే. అయితే గత 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చి పుదుచ్చేరి ప్రజలు ఈసారి ప్రభుత్వాన్ని మారుస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. రైట్, మీరు హోల్డ్లో ఉండండి కిరణ్. ఇక పుదుచ్చేరి విషయం చూస్తే కనుక గత 20 ఏళ్ళుగా కూడా ఇక్కడ ఏ అధికార పార్టీ కూడా 2 సార్లు గెలవలేదు వరుసగా. సో ఈ క్రమంలో ఈసారి రంగస్వామి ఎలాగైనా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి మరలా పుదుచ్చేరిలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుత సీఎం రంగస్వామికి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా అవి రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలను సాధించలేకపోయారు అనే అసంతృప్తి మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ అంశాలు టీవీకే విజయ్కి ప్లస్ కానున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈసారి అధికారం మారొచ్చు అనే ఇక్కడ ఉన్నటువంటి అనలిస్టులు చెప్తూ ఉన్నారు. ఈ అంశం మాత్రమే అక్కడ కొత్తగా వచ్చినటువంటి పార్టీలకు ప్లస్ కానుంది. దాంతోపాటు ఇది కనుక టీవీకే విజయ్కి అదృష్టం బాగుండి ఇది కలిసి వస్తే కనుక విజయ్ కింగ్ మేకర్ కానున్నాడు పుదుచ్చేరిలో అని కూడా అనలిస్టులు చెప్తున్నారు.